ఈ అవినీతిమంతులు మాటలు మీరు వినవద్దు. ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం దగ్గరే ఈ అవినీతిమంతుడైన జాన్ పాల్ బుద్ధి బయటపడింది. ఫోరెన్సిక్ రిపోర్టు రాకముందే, పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే మరి మతోన్మాదులకి బానిసగా మార్చబడి తేమ అనేవాడు ఇహలోకమును ఎలాగా సేవించి పౌలుని విడిచిపెట్టాడో అలాగనే మరణించిన పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహం దగ్గర లేడు మత భేదాలను సృష్టించాలని చూశాడు. అయినప్పటికీ ఆఖరికి ఈ యొక్క అవినీతిపరుడైన జాన్ పాల్ నీతిమంతుడి మీద నింద మాపటం జరిగింది. ఏంటయ్యా అంటే పగడాల ప్రవీణ్ గారిలో మత్తు పదార్థం ఏమీ లేదని ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే అతను తాగాడు, మేము ఒప్పుకుంటున్నాం అని ఈ యొక్క న్యూస్ కమెన్ సొంత బడుద్దాయి ఒప్పుకొని, ఏమండి ఎంత నీచుడు అంటే ఈ అవినీతి పరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అవినీతి పరుడు దేమ ఇహలోకమును సేవించి పౌలు భక్తుల్ని ఎలాగైతే విడిచిపెట్టాడో అలాగా ఈ అవినీతి పరుడు ఉన్నాడు. ఈ అవినీతి పరుడు ఎప్పుడో ఓటము పాలయ్యాడు, ఎప్పుడో ఓడిపోయాడు అనేదానికి తను ఇచ్చిన స్టేట్మెంట్. పగడాల ప్రవీణ్ గారు త్రాగే యాసిడ్ ద్వారాగా చచ్చిపోయాడు, అతను మందు తాగాడు. ఆ యొక్క వీడియో క్లిప్లో కనపడుతుంది బార్ షాపులో పగడాల ప్రవీణ్ గారే అని ఈ అవినీతి పరుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ అవినీతి పరుడు మాటలు అందరూ విన్నారు. ఇతను యొక్క వ్యవహార తీరు అందరికీ అర్థమైంది కనుక ఇప్పుడు అడుక్కోవటం మొదలుపెట్టాడు. ఎలాగ అడుక్కుంటున్నాడంటే మరి మన తరములో చాలామంది ఉన్నారు సత్య సంబంధులు. అయితే మనకి మోడల్గాను, మనకి ఒక ఆదర్శంగాను మనం అన్ని విధాలుగా ఆ దైవ సేవకుని వెంబడించి మనం కూడా మరి మనకి మోడల్ కాదు, ఆ దైవ సేవకుని బట్టి ఆయన యొక్క మరి సాక్ష్యమును బట్టి ఆయన ప్రభు చేత అత్యధికంగా వాడబడుతున్న ఆ విధానాన్ని బట్టి మనకి సాక్ష్యం ఎవరు అంటే తండ్రి సన్నిధి వ్యవస్థాయికులు, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాయికులు మరి షాలేం రాజన్న. మరి ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మాటల ద్వారాగా మనము చాలా వరకు మరి ప్రభువారి యొక్క వ్యక్తిత్వమును, ఆయన ఉపదేశములను, ఆయన వాక్యముల ద్వారాగా మనకి చాలా వరకు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే నీతి మంతులైన వారి మీదకి ఈ అవినీతి మంతుడైన జాన్ పాల్ అడుక్కోవటం మొదలుపెట్టి, ఏమండి అడుక్కోవటం మొదలుపెట్టాడండి. వదిలిపెట్టమే కాకుండా నీతి మంతుల మీద ఈ అవినీతి మంతుడైన ఈ యొక్క జాన్ పాలు నిందా ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఈ జాన్ పాల్ అనేవాడు మరి తేమ లాంటి వాడని చెప్పవచ్చు, అవునా? ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా ఇద్దరంగ ముందు నిలవకుండా ఒక స్త్రీ కూడా రోషం కలిగి పగడాల ప్రవీణ్ గారిని చంపివేశారని మరి మాట్లాడుతుంటే ఒక స్త్రీ కంటే చాలా తక్కువ వాడు ఈ జాన్ పాల్. మరి నపన శకులతో అంటే ఇజ్రాయిల్తో కొలుద్దామంటే వారి కంటే కూడా ఈ యొక్క జాన్ పాలు తక్కువ వాడు. వాళ్ళు నయం రోషంగా ఉంటారు, వారు రోషంగా బతుకుతున్నారు. ఎవరు? ఇజ్రాయిలు వారి కంటే చాలా తక్కువ వాడు. ఎవరితో పోలుద్దాం? ఎవరితో పోల్చడానికి కూడా ఈ యొక్క అవినీతి మంతుడికి పొంతన లేదు. కనుక గమనించి ఈ యొక్క వీడి గురి ఏంటంటే నీతిమంతులు సంఘాలు ఎక్కడుండే చూస్తాడు, చూసి
ఇక ఇక్కడ గనక మనం మొదలు పెడితే మరి నీతిమంతుల మీద మనము వేస్తున్నాము నిందా ప్రచారం కనుక మరి యూస్ పెరుగుతుంది. మరి ఈ రీతిగా అడుక్కోవటం మొదలుపెట్టాడు. ఈ అడుక్కునే దొంగ క్రైస్తవుడు ఒకడు బయలుదేరాడు. దొంగ క్రైస్తవుడు ఎవరయ్యా అంటే మరి ఎవరండి? అవినీతిమంతుడైన జాన్ పాల్. ఈ జాన్ పాలు యొక్క మాటలని, వాని యొక్క ప్రయాణమును అందరూ చూస్తున్నారు. అందరికి అర్థమైంది మతోన్మాదులతో చేతులు గడిపాడు. ఎందుకు? ప్రాణ భయముతోనా ధనాభిక్షతోనంటే ఇక్కడ 2 కారణాలు జరిగాయి. ధనాభిక్ష ఉంది, ప్రాణ భయం ఉంది. ఎందుకుంది అంటే ఈ యొక్క మతోన్మాది చేతులకి అడుగులొత్తి, అంటే కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్